క్రికెట్లో ఒక ఓవర్లో ఎందుకని 6 లీగల్ డెలివరీస్ మాత్రమే ఉంటాయి? క్రికెట్లో 3 ఫార్మాట్స్ ఉన్నప్పటికీను ఒక ఓవర్లో ఎందుకు 6 బాల్స్ మాత్రమే ఉన్నాయి అనే డౌట్ మీకు వచ్చింది కదా? వస్తే కింద కామెంట్ చెప్పండి. నాలాగా ఈ పిచ్చి డౌట్ ఎంతమందికి వచ్చిందో. క్రికెట్లో ఇప్పుడు 6 బాల్స్ ఉన్నాయి, కానీ క్రికెట్ బిగినింగ్ లో ఒక ఓవర్ కి 4 లీగల్ డెలివరీస్ వేయవలసి ఉండేది. ఎస్, మీరు విన్నది కరెక్టే. 1888 లో ఒక్క ఓవర్ కి 4 బాల్లు వేసేవారు. అండ్ 1978 వరకు కూడా ఒక్క ఓవర్ లో 8 బాల్లు వేసేవారని మీలో ఎంతమందికి తెలుసు? ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ ఫ్యాక్ట్స్ తెలుసుకునే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక టాపిక్ లోకి వస్తే, క్రికెట్ స్టార్టింగ్ లో టెస్ట్ మ్యాచ్ ను మాత్రమే ఆడేవాడు. ఈ టెస్ట్ మ్యాచ్ అనేది 5 days వరకు ఉంటుంది. అండ్ 1888 వరకు ఒక ఓవర్ లో 4 బాల్లు వేసేవారు. ఆ సంవత్సరం తర్వాత నుంచి ఈ రూల్ ని రద్దు చేశారు. ఎందుకంటే ఒక టెస్ట్ మ్యాచ్ 5 days ఉంటుంది. ఇక 4 balls ఫర్ ఓవర్ వేయాలంటే ఒక రోజుకి 130 ఓవర్లు వేయవలసి ఉంటుంది. 130 ఓవర్లు వేయాలి అంటే ఫీల్డ్ చేంజెస్ కూడా 130 సార్లు చేంజ్ చేయాలి. సో దీనివల్ల మ్యాచ్ అనేది స్లో అవుతుంది. అండ్ స్లో అయిన కారణంగా మ్యాచ్ పెనాల్టీ పడుతుంది. అండ్ అలాగే రోజులో మ్యాచ్ లేట్ గా అవ్వడంతో ఇక డే తొందరగా క్లోజ్ అవుతుంది, ఓవర్లో కోటా కంప్లీట్ చేయకముందే. సో ఈ ప్రాబ్లమ్స్ నుంచి అవుట్కమ్ చేయాలి అంటే 1988 నుంచి ఓవర్లో 5 balls పెట్టారు. అండ్ ఇది 1990 వరకు కూడా ఇదే రూల్ కొనసాగింది. ఈ 5 balls పర్ ఓవర్ కూడా కొంచెం డిస్టర్బింగ్ గా ఉండడంతో 1999 లో ఇంగ్లాండ్ అనేది ఒక ఓవర్ లో 6 balls రూల్స్ ని తీసుకొచ్చి మ్యాచ్లు ఆడేది. ఇలా 1938 వరకు కూడా ఇంగ్లాండ్ టీం అనేది 6 overs పర్ ఇన్ ఏ ఓవర్ మ్యాచ్లు ఆడుతూ ఉంటే, మిగిలిన టీమ్స్ అనేవి ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ అనేది డిఫరెంట్ రూల్ ని యూజ్ చేశారు. ఆ తర్వాత 1939 లో ఇంకా దీన్ని ఇంప్రూవ్ చేయాలి, ఇంకా డే లైట్ ని బాగా యూజ్ చేయాలని 1939 నుంచి 1945 వరకు 8 balls ఇన్ ది ఓవర్ గా ఇంగ్లాండ్ మ్యాచ్లు ఆడుతూ ఉండేది. మరోపక్క ఆస్ట్రేలియా మాత్రం 1937 నుంచి 1978 వరకు 8 balls ఇన్ ది ఓవర్ గా మ్యాచ్లు ఆడుతూ ఉండేవారు. అయితే ఈ 8 balls పర్ ఓవర్ అనేది దీనివల్ల ఎక్కువ బాల్స్ బౌలర్ వేస్తుండడంతో బౌలర్ అనేవాడు తొందరగా అలసట చెందుతున్నాడు. స్టెమినా బాగా లాస్ అయ్యి ఇంజరీస్ అవ్వడంతో ఈ రూల్ ను ఎత్తేసి 1946 నుంచి ఇంగ్లాండ్, 1975 నుంచి ఆస్ట్రేలియా, 1962 నుంచి అన్ని జట్లు 6 balls పర్ ఓవర్ గా మ్యాచ్లు ఆడడం మొదలు పెట్టారు. ఇక ఇండియా అయితే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు 6 balls పర్ ఓవర్ అనే రూల్ తోనే మ్యాచెస్ ఆడుతూ ఉండేది అంట. ఇది అన్నమాట 6 balls పర్ ఓవర్ రీజన్ ఏంటో ఇప్పుడు అర్థమైంది అనుకుంటా, ఒక ఓవర్ లో 6 balls ఎందుకు ఉంటాయో. గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అండ్ అలాగే మీ ఫేవరెట్ ఫాస్ట్ బౌలర్ ఎవరో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.